ఈ సినిమా మీద ఎంత నమ్మకం అంటే తేజకు కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే చేయలే. 'మిరాయ్' తర్వాతే చేస్తానని. నేను థియేటర్ లాంచ్లో దట్స్ వాట్ ఐ సెడ్ అండి. ఒక హనుమాన్ లాంటి అంటే హనుమాన్ ముందు స్టార్ట్ అయ్యి అవును. హనుమాన్ లాంటి హిట్ అయిన తర్వాత యూజువల్గా ఇప్పుడు నేను కూడా చెప్పిన అందరికీ దే వాంట్ టు మేక్ మనీ అండ్ బిల్డ్. అవన్నీ కాదు, దీని మీద ఆపి ఇంకో స్టెప్ మెట్టు ఎక్కుదాం, దీని మీద తర్వాత ఆలోచిద్దాం దాని గురించి అని ఒక థాట్లో ఏదైతే బలమైన సంకల్పంతో ఉన్నాడో ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ ఎనీవన్ టు డూ ఇట్. చిన్నోడైనా అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిమ్ టు హోల్డ్ హిస్ గ్రౌండ్, వెయిట్ చేసి నమ్మి అండ్ మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను అని జరుగుతుంది కూడా. ఏంటంటే దిస్ సినిమా టేక్ అస్ బోత్ ఇన్ నెక్స్ట్ లెవెల్ అండ్ తేజ ఎక్కడున్నా ఇట్ విల్ షూట్ హిమ్ అప్ టు ఈవెన్ బిగ్గర్ ప్లేస్. అది 100% నేను నమ్ముతున్నాను నేను. తేజని చైల్డ్ యాక్టర్ నుంచి చూసుంటారు కదా. అవును. చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడు కట్ చేస్తే ఒక సూపర్ హీరో బిరుదు ఇచ్చేసారు తేజ చేస్తున్న క్యారెక్టర్లు అలా అంటున్నాయి. ఆ గ్రోత్ ఎలా అనిపించింది ఒక అన్నయ్యగా? మీకు ఎలా అనిపించింది ఒక అన్నయ్య? వెరీ హ్యాపీ అండి అండ్ ఇన్స్పైరింగ్. అంటే ఫ్రమ్ వేర్ టు వేర్ అండ్ ఒక యాక్షన్ హీరోగా కన్వర్ట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. లాట్ ఆఫ్ హోంవర్క్ అవుతుంది, లాట్ ఆఫ్ ఇది అవుతుంది. హీ డజంట్ కమ్ ఫ్రమ్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్. అతను చేసిన మూవీస్ కానీ ఇది కానీ. కాకపోతే చిన్నప్పుడు ఒక హింట్ ఇచ్చాడు ఇంద్రాలో, ఇంద్రా అనుకుని అలా కొట్టాడు కాబట్టి యాక్షన్ అక్కడ స్టార్ట్ అయ్యింది.